గోదావరిలో వరద ఉధృతి గంట గంటకు పెరిగిపోతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కోనసీమలో బూరుగులంక వద్ద గోదావరిలో గట్టు కొట్టుకుపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఎగువ ముంపు మండలాల్లో విఆర్పురం రోడ్డుకు గండిపడడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పోలవరం కాపర్ డ్యాం ఎగున గండిపోచమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. దీనిపై మరిన్ని వివరాలను మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భారీగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద వచ్చి నీరు చేరుతుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు దగ్గర కాపర్ డ్యాం ఎగువన గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదల అవుతుంది. మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తు ఉంచారు. దీంతో వచ్చిన వరదని వచ్చినట్టుగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేసేస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులోని 48 స్పిల్వే గేట్లను కూడా పూర్తిగా ఎత్తు ఉంచారు. ఎగువ నుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేయడంతో ఆ దిగువ కోనసీమ జిల్లాలోని వశిష్ట గౌతమి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గంటి పెదపూడి మండలం అంటే పీగనవరం మండలం గంటి పెదపూడి దగ్గర బూరిలంక తాత్కాలిక గట్టు వశిష్ట గోదావరిలో కొట్టుకుపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే ఎగువ చూసినట్లయితే విఆర్పురం మండలం, ఎటపాక, కోనవరం, చింతూరు ఈ మండలాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో మొత్తం 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. విఆర్పురం మండలంలో ఒక వాగు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కూడా వాగులు చిక్కుకుపోయారు. రాత్రి వాటిని కూడా వీరిని అధికారులు రక్షించిన పరిస్థితి. అలాగే చూసినట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలం దగ్గర నిన్న రాత్రి దగ్గర వరద నీటి మొత్తం మళ్ళీ పెరుగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఆ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ఇక్కడ భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. దీంతో భద్రాచలం దగ్గర ప్రస్తుతం క్రమేణా నీటి మట్టం పెరుగుతుంది. అదే స్థాయిలో ఇక్కడ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా నీరు వచ్చి చేరుతుంది. రేపటి వరకు కూడా ఈ గోదావరి నీటి మట్టం ఉధృతి పెరిగి తర్వాత తగ్గుముఖం పెట్టే అవకాశం ఉన్నాయంటే వర్షాలు ముందు తగ్గితేనే తర్వాత వరద ఎంతవరకు ఏ స్థాయిలో వస్తుందో తెలుస్తుంది అని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే మొదటి వార్నింగ్ వరకు ప్రస్తుతం వరద గోదావరి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అధికారులు అంచనా వేశారు. దీంతో ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి గోదావరి బేసిన్ అంత మొత్తం ఖాళీ చేస్తున్నారు. వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువ విడుదల చేస్తుండటంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. అక్కడ జిల్లా కలెక్టర్ అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ అధికారులు అప్రమత్తం చేసి ఇక్కడ ఇరిగేషన్ ధవళేశ్వరం బ్యారేజ్ కూడా వరద పరిస్థితి సందర్శించారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే కవ్వాడ కాలువకు గండిపడడంతో తాళపూడి, కొవ్వూరు, నిరదవోలు, పెరవలి ఇలాంటి గ్రామాల్లో వర్షపు నీరుతో పాటు ఎగువ నుంచి వస్తున్న నీరుతోటి ఒక నాట్లు వేసిన భూములు, వేలాది భూములు నీట మునిగాయి, ముంపు గురయ్యాయి. దీంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం మరొక 3 రోజుల నుంచి 4 రోజులు భారీగా వర్షం కురిసే పరిస్థితి ఉండడంతో మరింతగా ముంపు బెడద ఉంటుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంటే, మరోవైపు అధికారులకు అప్రమత్తమయ్యారు. ఎక్కడా సీజనల్ వ్యాధులు సంభవించకుండా అలాగే జలమయమైన పట్టణ ప్రాంతాల్లో రాజమండ్రి, ధవళేశ్వరం, నిరదోలు ఇట్లాగా పట్టణ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున నీరు నిలిచిపోయి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండల దుర్గేష్ అలాగే కలెక్టర్ ప్రశాంత్ కూడా పర్యటిస్తున్నారు. రాబోయే వరద ప్రభావ పరిస్థితులను ఎలాంటి పరిస్థితులైనా విపత్తుల పరిస్థితులైనా ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఇది ప్రస్తుతం తాజాగా గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామమూర్తి, ప్రైమ్ 9 న్యూస్.